హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినట్టు నేను భద్రాచలం వచ్చినప్పుడు ఏమేమి తిరిగాను, ఎట్లా తిరిగాను, మేము ఎలా పోయాము అన్నీ చూపిస్తాను అన్నాడు కదా. ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను మీకు. లాంగ్ వీడియో, కొంచెం లెంత్ అవుతుంది. మేము పర్ణశాలకు పోయింది, పాపికొండలకు పోయింది. పాపికొండల లొకేషన్ అయితే ఎక్సలెంట్, అదిరిపోయింది. ఒక్కసారైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అది. ఇంకా 15 రోజులే ఉంటుందంట, ఎందుకంటే వర్షాలు పడతాయి కదా. వాటర్ ఫ్లో అయితే ఎవరిని రానియరంట దగ్గరికి. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే స్టేజ్ లో ఉంది కదా. పోలవరం ప్రాజెక్టు ఫినిష్ అయిపోతే ఇలాంటి బోటింగ్ అనేది ఇక్కడ ఎటువంటిది జరగదనమాట. అందుకనే మీరు భద్రాచలానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది లొకేషన్ అదిరిపోతుంది, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఈ వీడియోని ఫుల్ గా చూపిస్తాను. పాపికొండ లొకేషన్ మేము బోట్ లో వెళ్ళినంత కంటిన్యూగా వీడియో మొత్తం లాంగ్ వీడియోగా పెడతాను అనమాట. స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. మీరు కూడా ఎవరైనా భద్రాచలంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ పాపికొండలు. ఎక్సలెంట్ గా ఉంది. 1300 తీసుకున్నా వర్త్ 1300. అసలు ఆ 1300 అనేది మనకి లెక్కే కాదు. ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఒక్కసారైనా చేయాలి. My friends, bye! హలో. ఓకే, అలాగే కింద హాల్లో భోజనం అయిపోయిన వాళ్ళందరూ బోర్డు పైకి వచ్చి కూర్చుంటే మరొక 1 minute లో మీ అందరికి పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అందరూ కూడా బోర్డు పైన, బోర్డు బయట ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. మన బోర్డుకి లెఫ్ట్ లో స్ట్రైట్ గా చూస్తే ఆ కొండ ప్రాంతం దగ్గర మనకు ఒక చిన్న గిరిజన గ్రామం కనిపిస్తుందమ్మా. ఆ కొండ దగ్గర కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి కొల్లూరు, పోలవరం డిస్టిక్, వరరామచంద్రపురం మండలం కొల్లూరు అనే ఒక చిన్న గ్రామం. ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అందమైన ఒప్పు సొంపులతో కూడినటువంటి పాపికొండల అందాలన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన బోటికి స్ట్రైట్ గా మీకు కనిపిస్తున్న పర్వతాలన్నీ కూడా పాపికొండల పర్వతాలేనమ్మా. ఓకేనా? మీరు మార్నింగ్ నుంచి చూసిన ప్లేసెస్ చాలా డిఫరెంట్ గా ఇక్కడ నుంచి కనిపిస్తాయి. ఎత్తైన పర్వతమైన గోదావరి నది మార్గం, పచ్చటి అందమైన ప్రకృతి, మరో లోకంలోకి, మరో లోయలోకి వెళ్తున్నామా అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ పాపికొండలు అన్ని కూడా మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే 76 హిల్స్, 76 పర్వతాలు కలుస్తాయి. 1680 అడుగుల ఎత్తుతో ప్రతి ఋతువులోని ఎనీ సీజన్ ఇలాగే గ్రీన్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ పాపికొండల్లో 0.000 పొల్యూషన్, ఎటువంటి పొల్యూషన్ లేని ప్రాంతం. ఓకేనా? ఇక్కడ మన జర్నీ 1/2 అవర్, అరగంట పాటు. అమ్మా, రాజం వచ్చినాడు. సిగ్గుపడితే పనవదమ్మా. రాజకుమారి రాజకుమారుడు సజీరుడు ఓకే సార్, మ్యామ్ మీరు సార్కి చైర్ దగ్గరికి వేసుకోండి, దగ్గరగా. ఎందుకంటే మీరు చూసే వాళ్ళకి ప్రేమ లేనట్టు కనిపించకూడదు, ఇంకా ప్రేమగా కనిపించాలా. ఇప్పుడు మీరు మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. అందరికి హాయ్ చెప్పండి సార్. మీరు చెప్పాలా? ఓకే సార్, వెల్కమ్ సార్. పిలవగానే వచ్చారండి. సార్ మీ పేరు? సైదుల్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మిగిలిన దంపతులందరికీ అక్షంతలు మేమే దగ్గరికి తీసుకొచ్చేస్తాం. తీసుకుని అలా పట్టుకొని ఉండండి. నేను చెప్పినప్పుడు దగ్గరగా వచ్చి వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ తలపైన వేయండి, వీళ్ళకన్నా చిన్న వాళ్ళైతే వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి. ఈ భద్రాచల పవిత్ర ప్రాంతంలో వీళ్ళనే సీతారాములుగా భావించి ఈ రోజు కళ్యాణం జరుపుకుంటున్నారు. ఒక్కసారి గట్టిగా క్లాస్ అందరూ కూడా. ఓకేనా? అక్షంతలు అందరికి వస్తే అందరు అక్షంతలు తీసుకొని ఎడం చేత్తో ఏలుకున్న ఉంగరాలు, మెల్లో చేయను అందులో నేసేయండి. నా పక్కన దిగిపోతారు. మేడం చేతి గాజులు, ఆవిడ దగ్గర 2 ఉంగరాలతో
దగ్గరికి అలాగండి మన వాళ్ళందరికీ నమస్కారం చేయండి. అక్షంత తీసుకున్నారు కదా, దగ్గరగా వచ్చి ఆశీర్వదించండి అందరూ కూడా. రండి. వేరు వేరు ప్రాంత మేడం మీ పేరు? జ్యోతి గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? సూర్యాపేట్. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఒక్కసారి గట్టి క్లాస్ కూడా అందరూ కూడా. ఈ కపుల్ కి మ్యారేజ్ 18 ఇయర్స్. మీకు మ్యారేజ్ అయిన 18 ఇయర్స్ లో మేడం గారు మీకు ఎప్పుడైనా కోపడ్డారా? ఎందుకంటే మగాడి బతుకు తడిసిన ఒడియా లాంటిది. అది ఎండేసుకోవాలో, వండేసుకోవాలో, కింద వేసుకోవాలో. ఆయన తెలుసు. పరిమళ గారు మీకు మ్యారేజ్ ఒక్కసారి క్లాస్ కూడా అడ్వాన్స్ హ్యాపీ దీపావళి సార్. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. నైస్. పెళ్లి చూపులకి వెళ్ళారా? మా అన్న మా వదిన తెలియండి స్టేజ్ మీద. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మేడం గారిని పెళ్లి చూపులో చూడగానే మీ ఫీలింగ్ ఏంటి? దీనికంటే గవర్నమెంట్ తెలుసా? సార్ కంటే మేడం గారి హైట్ ఎక్కువ. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? సార్ మీ కప్పులు ఇక్కడికి వచ్చేయండి. మీరు కొంచెం ఇలా జరగండి. మీ కప్పులు కొంచెం ఫ్రంట్ కి వచ్చేయండి. మ్యామ్ మీరు వీడియో ఆన్ చేసి మా బాలుకి ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే ఎదురు బదులుగా నిల్చోవాలి. ఫేస్ టు ఫేస్ నిలబడాలి. ఫేస్ టు ఫేస్. మీరు సార్ మీరు రండి. మేనేజర్ 2 హ్యాండ్స్ పెట్టుకోండి, 2 చేతులు. మేనేజర్ 2 చేతులు పెట్టుకోండి. మీరు కూడా 2 హ్యాండ్స్. మీరు సార్కి ఎదురుగా రండి మేడం. ఇలా ఇప్పుడు స్లోగా ఉయ్యాల జంపలు ఊపండి. ఎవరి కప్పులు అది. 1 అవర్ తర్వాత బోట్ స్టాప్ దగ్గర ఆగుతుంది. అప్పటి వరకు ముగ్గురు ఆపగానే ఊపుతూనే ఉండండి. సార్ ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ మేము నిలబడి చెప్తాం. సార్ మీరు నన్ను ఫాలో చేయండి, మేడమ్స్ మీరు వీటిని ఫాలో చేయండి. ఓకేనా? ఫ్రంట్ చాలా సింపుల్ గా చెప్తాం. చూసారా? సో గైస్, నేను చెప్పినట్టు నేను చేసిన ఎక్స్పీరియన్స్ ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తానని చెప్పాను కదా, నేను చూపించానని అనుకుంటున్నాను. వీడియోలో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఆ ముగ్గురు అబ్బాయిలు ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ముగ్గురు అబ్బాయిలు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా చదువుకునే వాళ్ళకి కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి చెప్పగలిగే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇలా బోటింగ్ జరిగేటప్పుడల్లా వీళ్ళని పంపిస్తా ఉంటారంట. వీళ్ళకేం శాలరీస్ ఇవ్వరు. ఇలా బోటింగ్ జరిగినప్పుడల్లా వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ వీళ్ళు ఇచ్చే డబ్బులతో వాళ్ళ జీవనాధారాన్ని వాళ్ళ చదువులకి కొనసాగిస్తా ఉంటారంట. సో గైస్, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందరకు వస్తాను. సరే అయితే ఉంటాను మరి.